హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్గడ్ రవి ఛానల్కి. ఈ వీడియో లోపల 3 ఆడియోస్ యాడ్ చేశాను. ఫస్ట్ ఆడియో వచ్చేసి లీగల్ నోటీస్ ధమ్కి ఏ విధంగా ఇస్తారు, సో అలాంటి వాటిని ఏ విధంగా కౌంటర్ చేయని ఉంటుంది. నెక్స్ట్ 2 ఆడియోస్ వచ్చేసి కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. సో ఇంకో పాయింట్ కూడా మీరు గమనించవచ్చు. ఈ యొక్క ఆడియో లోపల కస్టమర్కి నాలెడ్జ్ ఉంటే రికవర్ ఏజెంట్లు ఏ విధంగా అరేంజ్మెంట్ చేయడం ఆపేస్తారో చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో హలో చెప్పండి సార్, నేను ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. సార్, ఇది క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ ఉంది, ఏమైంది సార్? అది ఇక్కడ నేను చౌటుపల్లిలో ఉన్నాను, విజిటింగ్ వచ్చాము. మేనేజర్ బ్రాంచ్ ఎక్కడ? హైదరాబాద్ బ్రాంచ్ అండి. హైదరాబాద్ పంజాగుట్ట బ్రాంచ్. కండిషన్ సార్, జాబ్ లాస్ ఉంది. జాబ్ లాస్ ఉంది సార్. జాబ్ లాస్ ఉందా? జాబ్ లాస్ కి దీనికి సంబంధం లేదు కదా సార్, క్రెడిట్ కార్డ్ కి. అంటే క్రెడిట్ కార్డ్ దేని బేస్ చేసుకుని ఇచ్చారు సార్ నాకు? క్రెడిట్ కార్డ్ దేని బేస్ చేసుకుని ఇచ్చారు? జాబ్ బేస్ చేసుకుని నాకు ఇచ్చింది క్రెడిట్ కార్డు. మరి జాబ్ లాస్ అయితే నాకు సంబంధం లేదంటే ఏం చెప్పాలి మీకు? అది పేమెంట్ చేయాలి కదా. చేయాలి సార్, జాబ్ వచ్చాక చేస్తా. టైం పడుతుంది నాకు. టైం పడుతుందా? ఎంత టైం పడుతుంది? ఇంకో 2 months పడుతుంది సార్. 2 months అంటే కష్టం అండి. కష్టం అంటే ఇప్పుడు నాకు జాబ్ బేస్ చేసుకుని ఇచ్చారు నాకు కార్డు. జాబ్ అనేది పే స్లిప్స్ కి పెట్టారండి. ఇప్పుడు మీరు వాడుకున్నది మీరు పర్సనల్ యూజ్ చేసుకున్నారు కదా సార్. పర్సనల్ యూజ్ చేసుకుని కార్డు తీసుకుంది కదా. యూజ్ చేసుకుని పూజ చేసుకుని కాదు కదా తీసుకున్నది కార్డు. అదే అండి, ఇప్పుడు మీరు వాస్తవానికి తీసుకున్నారు, జాబ్ బేస్ ఆ పే స్లిప్స్ పెడితే మేము ఇచ్చినాము, నో ప్రాబ్లం దానికి. కానీ పేమెంట్ చేయాలి కదా. ఇప్పుడు మొత్తము జాబ్ కి అయితే మీరు పెట్టలే కదా. ఏం పెట్టలే? ఇప్పుడు మీరు పర్సనల్ యూజ్ చేసుకున్నారు కదండి సార్. పర్సనల్ యూజ్ చేసుకోవడానికి కార్డు తీసుకున్నాం కదా. అవును, యూజ్ చేసుకున్నారు. మరి యూజ్ చేసుకున్నప్పుడు పేమెంట్ చేయాలి కదండి. చేయాలి సార్, 100% చేస్తాను కదా. చేయని చెప్పలేదు ఎక్కడ. నేను ఎప్పుడు చేస్తారు? 2 months టైం పడుతుంది. 2 months అంటే కష్టం సార్. ఇప్పుడు టోటల్ అవుట్ స్టాండింగ్ గిట్ట అవసరం లేదు, అందులో మినిమం పేమెంట్ అనేది. ఇప్పుడు నాకు 30 lakh డెప్ట్ అయింది సార్. సింగిల్ కార్డు ఉంటే ఎవరిలో డిఫాల్ట్ కాదు. ఓకే, నాకు మల్టిపుల్ కార్డ్స్ అయిపోయినాయి. 30 lakh దాకా డెప్ట్ ఉంది. జాబ్ వస్తే తప్ప కట్టలేదు సిచ్యువేషన్ ఇప్పుడు రైట్ నౌ. సరే, మరి పని చేయండి. ఇప్పుడు నేను కట్టలేనని చెప్పేసి లీగల్ లెటర్ ఇస్తాము, దాంట్లో సిగ్నేచర్ చేసి ఇచ్చేసాను. లీగల్ నోటీస్ లో సిగ్నేచర్ ఎక్కడ ఉంటుంది సార్ చెప్పండి? లీగల్ నోటీస్ లో కస్టమర్ సిగ్నేచర్ చేయాలని ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉందండి, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉంది కదా. ఓపెన్ చేయండి, ఆర్బీఐ గైడ్లైన్స్ షో చేయండి. నాకు పాయింట్ అవుట్ చేయండి. పాయింట్ 2007-8 ఆర్బీఐ గైడ్లైన్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ సైన్ చేయాలని కస్టమర్ షో చేయండి. ఆన్ స్పాట్ లో బ్రాంచ్ వచ్చి సైన్ చేస్తాను. సార్ మీకు పెడతాను, అదే పీడిఎఫ్ పెడతాను. వాట్సాప్ ఉందా దీనికి? వాట్సాప్ ఉంది నాకు. ఓపెన్ చేయండి సార్. నేను క్రోమ్ ఓపెన్ చేస్తా ఇప్పుడే ఆన్లైన్ లో. పీడిఎఫ్ అవసరం లేదు. అదే అండి, మీకు పీడిఎఫ్ పెడతాను. సిగ్నేచర్ సిగ్నేచర్ ఎక్కడ పెట్టాలి ఏందనేది మీరు చూసుకోండి, దాంట్లో గైడ్లైన్స్ ఉంటుంది. సరే, ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు కదా. ఇంకో ఫోన్ లో ఓపెన్ చేస్తున్నా, 2 ఫోన్లు కదా. 2007-8 ఆర్బీఐ గైడ్లైన్స్ కదా. ఇదే 24 April అదే కదా డౌన్లోడ్ చేయాల్సింది. 77 KB ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి సార్, ఎక్కడ ఉంది? ఒక్క నిమిషం. అంటే మీరు చూస్తుంది ఆర్బీఐ గైడ్లైన్స్, ఆర్బీఐ త్రూ చూడండి, ఆర్బీఐ త్రూ చూసుకోండి. ఆర్బీఐ సార్, ఆర్బీఐ కిందనే ఆర్బీఐ ఉంటుంది. అవును, ఆర్బీఐ కిందనే ఆర్బీఐ ఉంటుంది. నేను అదే ఓపెన్ చేసిన ఇప్పుడు. RBI.org.in లోపల RBI 2007-2008 296 DBOD ఇది కూడా ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. ఓకే, అన్ని ఇచ్చారు. మిడ్ టర్మ్ రివ్యూ ఆఫ్ యాన్యువల్ పాలసీ ఫర్ 2007-8 రికవరీ ఏజెంట్స్ ఎంగేజ్డ్ బై బ్యాంక్స్ అన్ని అయింది కంప్లీట్ గా. ఇంకోటి మీరు వచ్చా అని చెప్తున్నారు, ప్రియర్ ఇంటిమేషన్ లేకుండా వచ్చారు. కస్టమర్ కన్సల్ట్ లేకుండా ఎలా వస్తారు సార్ మీరు? కస్టమర్ ప్రియర్ నోటీస్ ఉందా? అదే అండి, ఇప్పుడు నేను అనేది ఆ నోటీస్ ఉంటది, మా దగ్గర అన్ని ఉంటాయి. అవును సార్, నేను చూసాను కదా. నేను చూసి ఇప్పుడు ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేసి చూశాను కదా. దాంట్లో కస్టమర్ క్లియర్ గా మీకు కనబడలేదు సార్. అక్కడ కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేసి రావాలని చెప్పేసి నాకు. అదే మరి ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి వెళ్ళలే కదా, మేము చౌటుపల్లిలో ఉన్నాము, నియర్ బై ఎక్కడ అని చెప్పేసి కనుక్కోవడానికి ఫోన్ చేసాం ఇప్పుడు. ఓకే సార్, అదే 2 months టైం పడుతుంది నాకు. జాబ్ లేదు నాకు ప్రజెంట్. మోర్ దెన్ చాలా ఇయర్స్ కార్డులు యూజ్ చేశాను, లోన్స్ కట్టాను. ఓకే, కొన్ని ల్యాక్స్ ట్రాన్సాక్షన్ చేశాను. రైట్ నౌ ఇప్పుడు నేను కట్టే పొజిషన్ లేను, అన్లెస్ జాబ్ వస్తుంది తప్ప. సరే చేయండి, మళ్ళీ చేస్తాను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం సార్, ఇప్పుడు పేమెంట్ అవుతుందా సార్? మంత్ ఎండ్ సార్. మంత్ ఎండే కదా సార్. ఇంకేది మంత్ ఎండ్ అంటే ఎప్పుడు చెప్పండి? మంత్ ఎండ్ అంటే 27కి మంత్ ఎండ్ అన్నారు సార్. ఎప్పుడు అంటారు మరి? 30కి మంత్ ఎండ్ అంటారు. ఇంకేమి అనరా సార్? ఇంకే డేట్కి అనరా? అన్నారు సార్. అంటే మంత్ ఎండ్ అంటే ఇంకా 30 ఇంకా ఎగ్జాక్ట్లీ. ఏం సార్ మీకు సండేలు ఉండయా? సండే పండుగలు ఏమి ఉండయా మీకు? ఉండయి సార్, మాకు ఎందుకు ఉంటాయి చెప్పండి. మీరైతే జాలీగా తిరుగుతారు, మాకు అట్లా తిరగడానికి ఉండదు కదా. తిరగాలి సార్, ఫోన్ పట్టుకొని బయట పోయి మాట్లాడుతూ తిరగాలి. అట్లా ఆఫీస్లో లిస్ట్ తీసుకోవాలి, బయటకు వెళ్ళిపోవాలి ఫోన్ తీసుకొని.
ఫోన్ తీసుకొని అట్లా ఉంటే మంచిగా ఉంటుంది సార్ మాకు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి సార్ మీరు, పొద్దున్నే సండే ఏం పని చేయాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా ఉండదు కదా మాకు జాబ్, ఆఫీస్కి వచ్చే చేయాలా. అవునా, ఎంత ఇస్తారు సార్ శాలరీ? ఎంత ఇస్తారులేండి సార్, మీలాగా మేము బిల్డర్ కాదు కదా, దాన్ని ఏమంటారు, బిల్డర్ అంటాను, ఏమంటారు, ఎంత ఇస్తారు శాలరీ అంటారు? శాలరీ ఎంత లేండి సార్, 20 ఇస్తారు మాకు. 20 సార్, మీరు సండే చేస్తున్నారంటే ఇన్సెంటివ్ బాగానే గమనిస్తుంది. మాకేం ఉండదు సార్ ఇన్సెంటివ్లు ఇలాగా. అట్లా చెప్తారు సార్. ఒక రికవరీ ఏజెంట్ కలెక్షన్ వాళ్ళు ఎంత సంపాదిస్తాడు? 80,000 సంపాదిస్తారంట బయట టాక్. ఎక్కడ? అందరూ డైలర్స్ బయట టాక్ సార్. బయట టాక్ ఏమో మాకేం తెలుస్తుంది చెప్పండి. హైదరాబాద్ లో మంచి ఏరియాలో ఫ్లాట్లు కొంటారంట. మీరు రియల్ ఎస్టేట్ ఉండి మీరు ఇంత పేమెంట్ చేయలేకపోతున్నారు కదా సార్ మీరు. మరి అంటారు నా దగ్గరికి రండి జాబ్ ఇస్తా అది ఇస్తా అని మాట్లాడతారు. ఇస్తా సార్, ఎందుకు చెప్పండి. పోయిపోయాను సార్ ప్రతిసారి మీకే కనెక్ట్ అవుతుంది, కాలం ఎందుకు అట్లా? ఏమో మరి నాకు అర్థం అయితే లేదు కదా సార్. లాస్ట్ టైం మీకేంది, అంతకుముందు మీకేంది కలుస్తుంది అంటే మీకు నాకు ఏదో సంబంధం ఉంది సార్ పూర్వజన్మలో. అవన్నీ ఎందుకు లేని కానీ సార్. సరే ఎప్పుడు చేస్తారు ఇంకా ఎగ్జాక్ట్? సర్లే, సమ్మర్ లో జమ్మూ కాశ్మీర్ వెళ్ళండి సార్, చల్లగా ఉంటుంది అక్కడ. మాకెట్లా తెలుస్తుంది, మీరు వెళ్ళండి కదా. నేను ఆల్రెడీ అక్కడైనా సార్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నా, బయటికి రాలేకపోతున్నా, అందుకే పేమెంట్ అవ్వట్లేదు. ఆ 3D చెప్పింది కూడా అందుకే. నేను ఇక్కడ బయటకు వస్తే బాంబుల సౌండ్ అనిపిస్తుంది, మొత్తం ఫైరింగ్ ఆర్మీ. ఎక్కడున్నారు మీరు జమ్మూ కాశ్మీర్లో? జమ్మూ కాశ్మీర్ లో ఒక సొరంగం ఉంటుంది ఇక్కడ, ఆ సొరంగంలో దాచుకున్నా. కాదు, పేరు చెప్పండి, మీరుండే విలేజ్ కానీ పేరు చెప్పండి. విలేజా? నదీపాలెం అని ఒకటి ఉంది ఇక్కడ. నదీపాలెం అక్కడ ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా. నేను లైవ్ లొకేషన్ అక్కడికి. నేను ఎందుకు వెళ్తా సార్, చల్లగా ఉంటుంది అని చెప్పి సమ్మర్ లో వెళ్ళాను. వచ్చేటికల్లా ఫైరింగ్ అయిపోయింది. నేను ఇక్కడే ఉన్నా, ఇక బయటికి పోతే కాల్ చేస్తానని చెప్పి ఇక్కడే ఉన్నా. సరే మరి మీరు ఎంత తొందర అయితే అంత తొందరగా చేసేసుకోండి. సరే, నేను జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తేనే వేస్తాను సార్ పేమెంట్, అప్పట్లో లేదు. సరే, మీరు జమ్మూ కాశ్మీర్లో ఉండండి, పాకిస్తాన్లో అయినా ఉండండి, దాంట్లోనే ముందులే కానీ పేమెంట్ అనేది చేయండి, సరేనా? సార్ పని చేయండి సార్, నాకు ఒక 500 గూగుల్ పే చేయండి సార్, రిటర్న్ బ్యాక్ వచ్చినాక మీకు ఇచ్చేస్తా. ఎట్లా? ఒక 500 గూగుల్ పే చేయండి, నేను మళ్ళీ జమ్మూకి నుంచి రాగానే నీకు గూగుల్ పే చేస్తా. ఇక్కడ సిగ్నల్ ఉండట్లేదు యాక్చువల్గా. మాకు మొబైల్ లేదండి సార్, మీతో మాట్లాడుతూ నాకు ఊరికే టైం వేస్ట్ అవుతుంది. మాట్లాడండి సార్, ఏమైతుంది? టైం వేస్ట్ కాదు, కొత్త విషయాలు చెప్తాను నేను మీకు. మా కొత్త విషయాలతో మాకు అవసరం లేదు కదా. మీరు రీఛార్జ్ చేస్తే వీడియో కాల్లో జమ్మూ కాశ్మీర్ షో చేస్తాం మీకు. నార్మల్ రావంటే 25,000 బడ్జెట్ అవుతుంది మీకు. 250 పెడితే మొత్తం జమ్మూ కాశ్మీర్ వీడియోలు తీసి పంపిస్తాం మీకు, ఫ్రీగా చూడొచ్చు మీరు. నాకేం అవసరం లేదు సార్, చూడండి అక్కడే ఉండండి, వార్ జరుగుతుంది, ఇంకా మీరు అక్కడే ఉన్నట్టు సరిపోతుంది. ఇంకా సార్ మీరు ఇక్కడ ఒక రికవరీ ఏజెంట్ పంపండి, ఇక్కడ అయిపోతుంది కదా. సర్లేండి సార్, ఉంటాను మరి. పునః వాళ్ళకి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, రైట్. హలో ఎవరు? ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి అండి. చెప్పండి. పేమెంట్ ఇంకా అప్డేట్ కాలేదు. ఎవరు మాట్లాడేది? ఎవరు తీసుకున్నారు కాన్ఫరెన్స్ లో? ఇండస్ఇండ్ బ్యాంక్ కలెక్షన్ టీమ్ సార్. కాన్ఫరెన్స్ కాల్ లో ఎవరు తీసుకున్నారు? కాన్ కాలింగ్ కాదు సార్, కాలే కనెక్ట్ అయింది. సిస్టమ్ కాల్? సిస్టమ్ కాల్ అండి ఇది. చెప్పండి సార్. అదే పేమెంట్ చేస్తా అన్నారు, మరి కాన్ కాల్ తీసుకున్నా అంటారు, మాట్లాడారు కదా మీరు. ఏదో కాన్ఫరెన్స్ కాల్ తీసుకున్నట్టు గుర్తుంది నాకు, అందుకే అడిగాను అనమాట. ఎప్పుడు చేస్తారు పేమెంట్ ఎప్పుడు చేస్తారు? పేమెంటా ఇంకో 3 నెలలు టైం పడుతుంది సార్, జాబ్ లాస్ అయిపోయింది. 3 నెలల? ఆల్రెడీ తీసుకున్నదే 3 నెలలు, మళ్ళీ 3 నెలలు అడుగుతున్నారా? అవును సార్. ఎందుకు సార్ 3 నెలలు? పైసలు లేవు సార్, డబ్బులు లేవు, జాబ్ లాస్ అయిపోయింది. అవును, మొత్తం కట్టమంటలేదు కదా సార్, మినిమం కట్టండి. 3 నెలలు టైం తీసుకున్నారు. అవును సార్, ఇప్పుడు జాబ్ లాస్ లో ఉన్నా, ఇప్పుడు ఎలా కట్టమంటారు చెప్పండి? జాబ్ ఉన్నప్పుడు జాబ్ అన్ని నెలలు హోల్డ్ చేయడం కదా సార్, పబ్లిక్ మనీ కదా సార్, ఇది అన్ని నెలలు అలాగే టైం తీసుకుంటారు. రిస్క్ ఉంటుంది కదా సార్, పబ్లిక్ అది కదా సార్, పబ్లిక్ పాయింట్ తోటి మీరు బిజినెస్ చేసేటప్పుడు దాంట్లో రిస్క్ ఉంటుంది కదా, ఆ రిస్క్ లో భాగం ఈ రిస్క్. ఇప్పుడు నాకు జాబ్, ఇప్పుడు వినండి సార్, నాకు జాబ్ లాస్, నేను నా దగ్గర డబ్బులు ఉంటేనే కడతాను, లేదని కట్టినా తీసుకోలేదు కదా కార్డు. కానీ నాకైతే మీరు ప్యూర్లీగా జాబ్ బేస్ లో ఇచ్చారు కదా. ఇప్పుడు అరేంజ్ చేయండి, మినిమం బిల్ కట్టండి 7,300. అవును సార్, ఇప్పుడు మల్టిపుల్ డీపాల్స్ అయిపోయినాయి. ఓకే, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. ఆల్రెడీ మీరు ఫిబ్రవరిలో పేమెంట్ చేశారు, అప్పటి వరకు పేమెంట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అరేంజ్ చేయండి. అడ్రస్ ఎక్కడ ఉన్నారు మీరు? అడ్రస్ ఉన్నారా? అడ్రస్ ప్రజెంట్ చెన్నై వచ్చాను కొద్ది వర్క్ మీద. ప్రజెంట్ హైదరాబాద్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను చెన్నై వచ్చేసాను, అదే చెప్తున్నా కదా. మీరు చెన్నైలో ఉంటున్నారు కానీ ప్రజెంట్ మీరు అడ్రస్ ఉంటుంది కదా. నేను ఉండట్లేదు హైదరాబాద్లో. మరి ఉన్నప్పుడు అడ్రస్ ఇవ్వాలి కదా, అడ్రస్ చేంజ్ అయినట్టు. అడ్రస్ అప్డేట్ చేశారా? ఏంటి? కేవైసీ అడ్రస్
KFC కేఎఫ్సి KYC. కేవైసీ చికెన్ బాగా తింటాడు KYC. మీరు. చికెన్ KFC అప్డేట్ గుర్తొస్తుంది. చేశారా? KYC అప్డేట్ చేశారా? చికెన్ కంటే మటన్ కంటే చికెన్ ఇష్టం ఉంటుంది బాగా. అలా కాదు సార్. చెప్పండి. అలా కాదు సార్, మీరు నేను స్టార్టింగ్ లో అంటే డైరెక్ట్ ఆర్డర్ పెడతారా లేకపోతే కేఫ్కి వెళ్తారా? నేను ఆర్డర్ పెట్టి పంపిస్తలే కానీ మీకు నేను స్టార్టింగ్ లో కాల్ చేసినప్పుడు ఏమన్నారు, 25th లోపు చేస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో నాకు ఇంకో 2 నెలలు 3 నెలలు టైం కావాలన్నారు. ఇప్పుడు మీకు ఉన్న వాస్తవం చెప్పన్నా అబద్ధం చెప్పన్నా? అబద్ధం చెప్పడం ఎవరు నిజాలు చెప్పట్లేదు కదా సార్, అబద్ధమే చెప్తారు కదా సార్. నిజాలు చెప్పండి. నేను నిజము నిర్భయంగా చెప్తున్నా, నాకు కొద్దిగా సమయం పడుతుంది. నేను మీకు మీరు ఎప్పుడు కాల్ చేసినట్టు నేను ఏప్రిల్ 6th చేసిన కాల్ చేస్తే అమ్మ నాకు కొద్దిగా అమౌంట్ అరేంజ్ అవ్వలేదు, అట్లీస్ట్ మ్యాక్సిమం మినిమం బిల్లు నేను మంత్ ఎండ్ లోపు 100% చేస్తానని నాకు కమిట్మెంట్ ఇచ్చారు. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నాకు ప్రజెంట్ జాబ్ బేస్డ్ గా నాకు ఇచ్చేస్తారు మీరు, అవునా కదా? ఓకే, ఇప్పుడు నేను జాబ్ లాస్ లో ఉన్నాను. జాబ్ లాస్ లో ఉంటే నేను ఏ విధంగా మనీ అరేంజ్మెంట్ చేయాలి? ఓ పని చేయండి, మీరు ఒక కేటీఆర్ లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ తో మాట్లాడి కొత్త ఐటీ సెక్టర్ పెట్టేయండి, జాబ్ కొట్టి పేమెంట్ చేస్తా. ఐటీ సెక్టర్ నేను జాబ్ ఇప్పిస్తే మీరు పేమెంట్ చేస్తారా? నేనే జాబ్ ఇప్పిస్తాను రండి సార్ బ్యాంక్లో. ఫుల్ కలెక్షన్ టీమ్ లో రికవరీ ఏజెంట్ గా బాగా పనిచేస్తున్నారు. నేను ఫుల్ మొత్తం పీటీపీ తీసుకుంటా, 100 పీటీపీ తీసుకుంటా, అందరితో పీటీపీ తీసుకుంటా. కలెక్షన్ టీమ్ లో నేను జాబ్ ఇప్పిస్తాను, మీరు రండి. ఎక్కడ అడ్రస్ చెప్పండి. మీరు చేస్తానని చెప్తాను సార్. చేస్తాను సార్, అడిగి ఉన్నా నేను. మీ కింద అసిస్టెంట్ గా చేస్తా, లేదంటే మీ పైన టీఎల్ గా చేస్తా. చూడండి, నేను మీకు 100% నేను కాల్ ఛార్జెస్ ఏమైనా రిమూవ్ చేపిస్తాను, ఎందుకంటే టైం తీసుకున్నారు సార్. మీరు ఓన్లీ మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ తీసేసి ఓన్లీ చార్జెస్ కట్టమని చెప్పండి కడతా. నేను ఛార్జెస్ రిమూవ్ చేపిస్తాను సార్. నేను అదే సార్, నేను ఏమన్నా చార్జెస్ రిమూవ్ కాదు. ఒక పని చేయండి, మినిమం బిల్ అరేంజ్ చేయండి. నేను మీకు టైం ఇస్తాను, ఒక 3-4 days టైం ఇస్తాను. మినిమం బిల్ అరేంజ్ సార్. నా పైన చెప్పండి, నా పైన 30 lakh డెప్ట్ ఉంది. ₹1 2 కాదు. నేను మంచి ప్రీవియస్ గా మంచి ప్యాకేజ్ తోటి వేసాను, బట్ లే ఆఫ్ లో అన్ఫార్చునేట్ గా జాబ్ పోయింది. ఇప్పుడు నేను అదే పని మీద ఉన్నా, జాబ్ కొట్టాలి, పైసలు తేవాలి, బ్యాంకులకు అన్నిటికి పైసలు ఇవ్వాలి, ఇదే పని పెట్టుకున్నా. ప్రోగ్రామ్ కూడా ఇక నాకు మిషన్ విజన్ అన్ని ఇదే ఇక అది. ఎందుకంటే మీకు మళ్ళీ పీటీపీలు ఇచ్చి మళ్ళీ మీ పైన ప్రెజర్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నా, ఎందుకంటే మీకు కేఎఫ్సీ అంటే ఇష్టం. ఓకే, అది చెప్పండి. బాగానే జోక్ చేస్తారు లేదు సార్. మళ్ళీ నా నెంబర్తో కాల్ చేస్తాను, మీరు చేసుకోండి, కన్ఫర్మ్ చేయండి. సరే సార్, రైట్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.